ఇప్పుడే మన కార్యక్రమానికి ధర్నా కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు మన తెలంగాణ ఆణిముత్యం మన తెలంగాణ ఆడిబిడ్డ మరి కవితక్క గారు విచ్చేశారు. గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం, గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం చెప్దాం. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కవితక్క, జై కవితక్క, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ అభివృద్ధిని ఏనాడు కోరుకొని కాంగ్రెస్ పార్టీ దుష్ట కుయుక్తులలో భాగంగా ఇవాళ కాళేశ్వరం మీద కమిషన్ ఏర్పాటు చేయడానికి కేంద్రానికి రాయడం కానీ, ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి తెలంగాణ వినీల ఆకాశంలో సూర్యుడంతటి మహనీయుడు మహానుభావుడు అయినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారి మీద వారి ప్రతిష్టను దిగజార్చాలని మసకబార్చాలనే దురుద్దేశంతో పెట్టిన ఈ కమిషన్ను కానీ వారు ఇచ్చినటువంటి నోటీసులను కానీ వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ఇవాళ తెలంగాణ జాగృతి ఈ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్నటువంటి మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ వాదులకు తెలంగాణ జాగృతి కార్యకర్తలందరికీ కూడా వేదిక సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నది. నిధులు నియామకాల కోసం ఈ తెలంగాణ మహోన్నత ఉద్యమం ఏదైతే 60 ఏళ్ల పాటు సాగుతూ వచ్చిందో దానికి కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ కష్టాలనైతే ఈ ప్రాంతం 50 ఏళ్ల పాటు చవిచూసిందో దానికి జవాబుగా నెర్రలు బారిన బిల్లలో సాగునీళ్లు రావాలన్న ఉద్దేశంతో, ఎండిన మన గొంతులు తడారాలన్న ఉద్దేశంతో ఈ తడారిన గొంతులలో తడిపేందుకు కాళేశ్వరం నీళ్లను అపర భగీరథుడా మన బీళ్లకు మళ్లించినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు అయితే ఇవాళ 1 కోటి ఎకరాల మాగాణం లక్ష్యంతో తెలంగాణ వ్యాప్తంగా అనేక సాగునీటి ప్రాజెక్టులను మనం పూర్తి చేసుకుంటూ ఉన్నాం. మన చెరువులను బాగు చేసుకున్నాం, మన యువతకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం, మనం యూనివర్సిటీలు నెలకొల్పుకున్నాం, మనకు వైద్యం దక్కాలన్న ఉద్దేశంతో వాడవాడన హాస్పిటల్ పెట్టుకున్నాం, బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు పెట్టుకొని దేశంలో ఎక్కడా లేనట్టుగా ఒక చిన్న రాష్ట్రమైనటువంటి తెలంగాణ ఇవాళ ప్రతి జిల్లా లోపల కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇన్ని రకాలుగా ఈ గడ్డను మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఉద్యమ నాయకుడు రాష్ట్రోద్యమ అభివృద్ధి ప్రదాత అయినటువంటి కేసీఆర్ గారిని లక్ష్యంతో జరుగుతున్నటువంటి కుట్రల్ని ఛేదించాలన్న లక్ష్యంతో ఇవాళ తెలంగాణ జాగృతి కార్యకర్తలందరూ సైనికులందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఈ నిరసనలో భాగంగా ఇక్కడ చేరుకున్న ప్రతి ఒక్కరికి కూడా వేదిక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మీరందరూ అప్పుడా అని ఎదురు చూస్తున్నట్టు పెద్ద ఎత్తున ఇంకా కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా
అన్నదమ్ములు అక్క చెల్లెలందరూ కూడా ఉద్యమ ఉత్సాహంతో మళ్ళీ కదం దొక్కి కదులుతూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. అందరికీ కూడా వేదిక సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను, కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను. జై తెలంగాణ. కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. మనందరినీ ఉద్దేశించి మీరందరూ ఎప్పుడా అప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కవితక్క గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా సగౌరవంగా మీ అందరి కరతాళ్ల ధ్వనుల మధ్య